ఆధారాలు లేవన్నాడు. ఇప్పుడు ఆధారాలు లేవన్నాడు. ఈ రోజు నేను ఎల్లూరు శ్రీనివాస్ పైన కంప్లైంట్ ఇవ్వడానికి మహిళా కమిషనర్ లెవెల్ కార్యాలయానికి ఇచ్చేసాను. అన్ని ఆధారాలతోటి నేను అది సబ్మిట్ చేయడం జరిగింది. నేను త్రో పోలీస్ స్టేషన్ ద్వారా త్రో కోర్టు ద్వారా నేను లీగల్ గా వెళ్తున్నాను. సో నాకు సపోర్ట్ గా మా సీనియర్ అడ్వకేట్ ఆజాద్ గారు ఉన్నారు, గురువు గారు ఉన్నారు. సో నా ఫ్యామిలీ మెంబర్స్, మా మామయ్య, మా అన్నయ్య కూడా ఉన్నారు. సో దీన్ని నేను ఇంకా ముందుకు నేనే కాదు, నాలాంటి ఆడపిల్లలు చాలా మంది ఉన్నారని నేను కూడా విన్నాను. వాళ్ళంతా బయటకు రావాలని కోరుకుంటున్నాను. కనీసం మెసేజ్ల రూపంలోనన్నా, కాంటాక్ట్ రూపంలోనన్నా వాళ్ళు బయటకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాదు, నిన్న కామెంట్స్ పెట్టిండు నా పైన. నా పర్సనల్ లైఫ్ లో ఇన్వాల్వ్ అయ్యాడు. సో నా పర్సనల్ లైఫ్ లో ఇన్వాల్వ్ అవడానికి తను ఎవరు? నేను ఏ రోజున తను కాపాడమని నేను ఎప్పుడు అడగలేదు. మరి కాపాడమని నేను అడిగినప్పుడు ఈ రోజు నన్ను కాపాడాలి కదా, అలా ఎందుకు పారిపోతాడు? గత 20 days నుంచి నా నంబర్ ఎందుకు బ్లాక్ లో పెడతాడు? అంతేకాదు, ఈ వర్షిని అమ్మాయి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ అమ్మాయి ముందుకు అని అంటున్నాడు కదా. 2 days బ్యాకే కదా వర్షిని పెళ్లి చేసుకున్నా అని చెప్పింది. మరి నేను తొందరగా రెస్పాండ్ అయ్యాను కదా. అంతకుముందు తల్లి కూతుల బంధం అన్నాడు, గురు శిష్యుల బంధం అన్నాడు. మరి తన నోటికి అదుపు ఉందా? అలాంటి వ్యక్తి నా పైన ఈ తప్పుడు ఆరోపణలు ఎందుకు చేస్తున్నాడు? నిన్న నేనేదో పాయిజన్ బాటిల్ పట్టుకున్నాను అన్నాడు. నేను పట్టుకొని నేనేదో వీడియో కాల్ చేసి నేను బెదిరించానని అన్నాడు. అంటే మీరే పెళ్లి చేసుకోవడానికి మీరే బెదిరిస్తానని అన్నాడు. నిజంగా అలాంటి ఏదన్నా పాయిజన్ బాటిల్ అంటే తను మందు అన్నాడు. అదేమందో నాకు తెలియదు. ఈ తాగేమందా, అతను తాగేమందా, మరి ఇంకా జనరల్ ఎవరు తాగేమందా నాకు తెలియదు. నేనైతే పాయిజన్ అనుకుంటున్నాను. ఆ పాయిజన్ బాటిల్ తాగి నేను బెదిరించానని అంటున్నాను కదా. అదే పాయిజన్ బాటిల్ ఇప్పుడు మీ మీడియా ముందు నేను అలాగే నేను బెదిరిస్తాను. అందరినీ వదిలేసి, వర్షిని కాదు ఇంకా ఏ దర్శిని ఉన్నా వదిలేసి వచ్చి నాతోటి ఉండాలి. ఉంటాడు మరి అట్లా వస్తే తను నిజం. ఇంకోటి తను ఫస్ట్ డే అంటే January 1, 2025 ఇక్కడ లేనన్నాడు. లేకపోతే తను బర్త్డే సెలబ్రేషన్ ఎలా చేసుకుంటాడు వాళ్ళ ఫ్యామిలీ తోటి చెప్పండి. అతని కేక్ కటింగ్ అవన్నీ ఉన్నాయి. అతను ఎలా బర్త్డే చేసుకుంటాడు? మధ్యప్రదేశ్ లో ఉన్నాడు. ఎట్లా అన్నాడు? ప్రూఫ్స్ చూపెట్టమని చెప్పండి. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, అన్ని నేను సబ్మిట్ చేశాను. నేను ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాను. రేపు నేను పోలీస్ స్టేషన్ కోర్టు ద్వారా కూడా నేను వెళ్ళి చూపిస్తాను. మీరు మ్యారేజ్ చేసుకున్నారా? చేసుకుంటే ఎప్పుడు చేసుకున్నారు? వాళ్ళు ఏమన్నా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా మ్యారేజ్ చేసుకున్నట్టు? నాకు పెళ్లి అయింది, అవన్నీ ప్రూఫ్స్ తన దగ్గరనే ఉన్నాయి. కానీ ఆ పెళ్లి బలవంతంగా నేను ఇష్టపడుతున్నానని చెప్పేసి కట్టేస్తే అది పెళ్లి అవుతుందా చెప్పండి? అంటే మీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడా? నాకు ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాడు, బలవంతంగానే చేసుకున్నాడు. కానీ ఈ రోజున ఒక అమ్మాయి పెళ్లి అయిందని చెప్పేసింది కదా, ఇట్లా ఎంత మంది పెళ్లి చేసుకుంటూ వెళ్తారు? బలవంతంగా చేసుకుంటే మీరు పోలీస్ స్టేషన్ కానీ వినండి, తననే నేను అడిగాను, ఇది కరెక్ట్ కాదు అని చెప్పాను. చెప్తే తను బెదిరించాడు నన్ను. నేను ఇన్ని రోజులు కూడా నేను చెప్పలేదు, బెదిరించండు. అదే ఏమని బెదిరించాడో కూడా తెలియాలి కదా. దానికి మీరు లొంగిపోయి పెళ్లి చేసుకున్నారంటే అంతలాగా ఏం బెదిరించాడు? బ్లాక్మెయిల్ చేశాడా ఏంటి? నన్ను ఏమంటారు, ఇది ఎవరికైనా చెప్తే మాత్రం నేను నిన్ను చంపేస్తానని చెప్పేసాను. సో నేను అది కూడా అన్నాడు. ఇన్ని రోజులు మీరు అఘోరతో లేరు కదా, అప్పుడెందుకు బయటకు రాలేదు? మరి ఎందుకు నేను 3 నెలలుగా దాని తర్వాత అతను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు కదా. ఇద్దరు రూమ్ తీసుకుని ఇద్దరు ఉన్నారా, లేదంటే ఊరికి కలిసే వాళ్ళ? మేము రూమ్ తీసుకోలేదు, పర్సనల్ గా మేము వేరే చోట కలిసే వాళ్ళం. నాతో ఉండేవాడు, నాతో మాట్లాడేవాడు. నేను మెసేజ్ చాటింగ్ చేస్తే తనకు చార్జ్ సరిగ్గా చేయడం, నాకు వాయిస్ మెసేజ్ పెట్టేవాడు. నిన్ను కూడా అన్నాడు ఆడియో రికార్డ్స్ అన్నాడు. వాట్సాప్ వాయిస్ మెసేజ్ అవన్నీ నాకు తెలియదు. ఇప్పుడు నేను చార్జ్ చేశాను, తనకు రిప్లై వాయిస్ మెసేజ్ పెట్టింది నేను, అది కూడా తనకు చెప్పలేదు. అంతెందుకు మీరు నన్ను ఎన్ని గానో గుచ్చి అడుగుతున్నారు కదా. మరి వినండి, మీరు నేను నిజాలే కదా చెప్తున్నాను. మీ తరఫు నుంచి ఆడియో బయటికి రాలే కదా, అవి ఎందుకు రాలేదని నా దగ్గర చార్ట్ కూడా ఉంది, నేను అన్ని సబ్మిట్ చేశాను. నేను మేడం వాళ్ళకి మీకు ఎట్లా పరిచయం అయిండు అది చెప్పండి. నేను ఇప్పుడు కాదు, నేను తొందరలోనే మళ్ళీ ప్రెస్ మనీ రూపంలో డబ్బులు కూడా ఎవిడెన్సెస్ ఇచ్చారు. ఆజాద్ గారు కూడా ఇస్తారు. డబ్బులు ఉన్నాయి, మళ్ళీ డబ్బులు 5-6 లక్షలు ఇచ్చారట. క్లియర్ గా చూపించండి. అది అడ్వకేట్ గారు చూపిస్తారు.